హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ అయితే పిల్లలకి స్టార్ట్ అయిపోయినాయి కదా. సో కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాయి. వాళ్ళైతే బీరకాయ తొక్కు పచ్చడి చేయబోతున్నాం. సో బీరకాయ తొక్కు ఫస్ట్ బాగా కడుక్కొని అలా డ్రై చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంగువ తగినంత వేసి కొన్ని మిరపకాయలు వేసి వేయించుకోవాలన్నమాట దూరగా. నేను మొత్తం ఐటమ్స్ ఎంత ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీలో కావాలి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చెక్అవుట్ చేసేటప్పుడు చెక్ చేయండి. సో ఇక్కడైతే నేనైతే 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ మిరపకాయలు తీసుకున్నాను అనమాట. సో అంత తొక్కుకి అంత మిరపకాయలు అయితే పడతాయి. సో కారంని బట్టి ఇంకొంచెం ఎక్కువ కారం కావాలన్నా కూడా వేసుకోవచ్చు, లేదా కొంచెం కారం తక్కువ తింటారు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ ఇదైతే కరెక్ట్ మోతాదు అనమాట. మరీ ఎక్కువ కారం ఉండదు. అండ్ చింతపండు వేస్తాం కాబట్టి పక్క రోజుకి మనకి పులుపు వచ్చేస్తుంది. సో ఫస్ట్ మిరపకాయలు వేగిన తర్వాత మెంతులు, ధనియాలు, మినపప్పు, అలానే ఆవాలు ఇవన్నీ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ నాకున్న క్వాంటిటీకి. అవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకా దూరగా వేయించుకోవాలి. ఫస్టే మిరపకాయలు వేగకుండా ఇవన్నీ వేసేస్తే మిరపకాయలు మాడిపోతాయి, ఇవి వేగవన్నమాట. సో అందుకని ఫస్ట్ మిరపకాయలు వేసి వేయించేసుకుని అవి వేగిన తర్వాత ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. బాగా మిరపకాయలు అయితే సౌండ్ రావాలన్నమాట. వేగిన సౌండ్ ఇట్లా కర అన్నట్లు వస్తుందన్నమాట. సో అది వచ్చాక మరీ మాడగొట్టేదాకా పెట్టుకోకండి, దగ్గరుండి సిమ్లో వేయించుకోండి. మీకు కావాలంటే టైంపాస్ కావడానికి ఏదైనా సాంగ్స్ పెట్టుకోండి, లేకపోతే ఇంకేదన్నా యాక్టివిటీ చేస్తూ ఇదైతే వేయించుకోండి. బట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే మాత్రం మాడిపోతాయి. ఇదన్నీ ఈ పచ్చళ్ళకి అంతా పొళ్ళకి కానీ పచ్చళ్ళకి కానీ మాడిపోతే టేస్ట్ అనేది చాలా మారిపోతాయి అన్నమాట. అవి కరెక్ట్ ఫ్లేవర్లో వేగితేనే మంచి ఫ్లేవర్స్ అనేవి బయటపడతాయి. సో ఇది సిమ్లో పెట్టేసి మనం ఇది నానేలోపు ఇంకొంచెం మనం ఇది వేగేలోపు కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకుందాం. చాలా కొంచెం చింతపండు వేయాలి, ఒక లెమన్ సైజ్ అనుకోండి అంత చింతపండే వేయాలి. మరీ ఎక్కువ వేస్తే మనకి బీరకాయ తొక్కు ఫ్లేవర్ అనేది టేస్ట్ తెలియదు, అండ్ కారం కూడా తగ్గిపోతుంది. సో మొదటి రోజే కారం ఉంటుంది, పక్క రోజు పుల్లగా అయిపోతుంది పచ్చడి. సో అందుకని ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు మాత్రం ఇట్లా క్లీన్ చేసి పెట్టుకొని గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకొని తడిపి నానబెట్టుకోవచ్చు. కొన్ని పచ్చళ్ళకి అట్లా డ్రైగా వేయాల్సి వస్తుంది, కొన్ని పచ్చళ్ళకి నానబెట్టుకొని ఆ చింతపండు రసమే వాడచ్చు అన్నమాట మిక్సీ వేయడంలో. సో ఇదైతే చింతపండు రసం లాగానే వేయచ్చు, బట్ 1 లెమన్ సైజ్ బాల్ మాత్రమే నానబెట్టాలి చింతపండు. అది వేగేలోపు ఇంకేదైనా రిమైనింగ్ వంట కూడా చేసుకోవచ్చు, లేదా ఇంకా దగ్గరే ఉండి వేయించుకోవాలి. సో అది వేగేలోపు మనం మిగతా పనులు చూసేద్దాం.
తర్వాత అన్నీ మసాలా వేసి కొంచెం పచ్చళ్ళు ఆ పావు బజ్జీ మసాలా వేసేసి ఉప్పు వేసేసి కొంచెం సరిపోయాయి. సో ఒక 5 minutes నిదానంగా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు వేసేసాము అనమాట. ఉప్పు వేసేస్తే ఇంకా మాడకుండా ఉంటాయి. సో ఇంకా రిమైనింగ్ వేగే ప్రాసెస్ స్టాప్ అయిపోయి ఇంక ఈ ఉప్పు కరిగేదాకా ఆ వేడి వాడుకుంటుంది. సో ఇది ఒక టిప్ అని చెప్పా కదా. ఇంకా ఇది బాగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. చల్లారకుండా మిక్సీకి వేయలేము. సో చల్లారేలోపు రిమైనింగ్ ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే బీరకాయ తొక్కు అనేది కడుక్కున్నాం కదా, అది కొంచెం డ్రై చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకైతే వేగిపోయాయి. సో పక్కన బౌల్లో తీసి పెట్టేస్తున్నారమ్మ. మరీ ఎక్కువ వేయించేస్తే ఇంకా మాడినట్లు అయిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం వేగాయి. సో దాన్ని అట్లే బౌల్లో తీసి పెడుతున్నారు. సో మొత్తం తీసేసాక ఇంకా ఇప్పుడు ఇందాక బీరకాయ తొక్కు కడిగి పెట్టుకున్నాం కదా, అది బాగా డ్రై చేసేయాలి. తడి మీద వేసామంటే పాడైపోతుంది అనమాట. బాగా డ్రై చేసేసాక అదే బానట్లో ఆ వేడి మీదే వేయించేసేసామంటే ఇంకా తడి అసలు ఉండదన్నమాట, మొత్తం డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయాక రెండింటిని కలిపి లేదా విడివిడిగా అయినా మిక్సీ తిప్పుకోవచ్చు. సో ఇలా డ్రై చేసే ప్రాసెస్లో కొంచెం మనకి అడుగంటుతుంది మాడుతుంది అనిపిస్తే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. సో తర్వాత ఒకసారి చేత్తో పట్టుకుని చూడాలి బాగా వేడెక్కిందా లేదా, వేగిందా లేదా. పచ్చివాసన వస్తే కూడా బాగుండదు, పచ్చడి నిలువ ఉండదు. అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా ఉండాలి అంటే కొంచెం బాగా వేయించాలన్నమాట. సో వేయించేసేసాక ఇంక ఇప్పుడు అదే బౌల్లోకైనా తీసుకోవచ్చు, లేకపోతే విడివిడిగా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న పప్పులను అయితే ఫస్ట్ మిక్సీకి తిప్పేసుకుందాం. అలానే చింతపండు కూడా నానబెట్టుకో ఉండాలి ముందరే. సో ఫస్ట్ దీన్ని కొంచెం విడివిడిగా తిప్పుకుంటే మిక్సీ అన్ని పప్పులు మెదుగుతాయి. అన్నీ కలిపి వేసేయకూడదు. నేను ఇంతకుముందు చేసి చూపించిన పచ్చళ్ళలో కూడా అంతే. వేయించి పెట్టుకున్న పప్పులు మిరపకాయలన్నీ ఒకసారి తిప్పాలి. తర్వాత ఏదైతే మనం ఏ పచ్చడి అయితే చేస్తున్నామో దాన్ని వేసి తిప్పాలి. లాస్ట్లో చింతపండు మిశ్రమాన్ని వేసి తిప్పేస్తే సరిపోతుందన్నమాట. ఫస్ట్ అయితే ఆ పప్పులన్నీ తిప్పేస్తున్నారమ్మ. ఇప్పుడు అది బాగా మెదిగిపోయాయి. ఇప్పుడు బీరకాయ తొక్కు వేసి తిప్పుకోవాలి. సో అన్నీ కలిపి వేస్తే మనకు పప్పులు అనేవి సరిగా మెదగవు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ప్లీజ్ డోంట్ మైండ్ ఇఫ్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్, బికాజ్ పప్పులు అనేవి నోటికి పంట కింద గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో టేస్ట్ కూడా అంత ఎన్హాన్స్ అవ్వకపోవచ్చు, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. సో ఇప్పుడు బీరకాయ తొక్కేసి తిప్పేసేసి లాస్ట్లో చింతపండు గుజ్జు వేసేసి తిప్పేస్తే మన పచ్చడి రెడీ అయిపోతుంది. కొంచెం గట్టిపడింది అనిపిస్తే లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అది కూడా కాచి చల్లార్చిన నీళ్ళు అయితేనే బెటర్. అదైతే కొంచెం మనకి ఫంగస్ అనేది పట్టదు. ఈ ఎండాకాలం అయితే రాదు ఫంగస్ యూజువల్లీ. అండ్ ఈ సమ్మర్ని బీట్ చేయడానికి బీరకాయ తొక్కు పచ్చడి అయితే చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుంది బాడీకి. ఎక్కువ వాటర్ కూడా ఇస్తుంది అనమాట ఇది. సో ఏ పచ్చడైనా మనకు లాస్ట్లో పై తిరగమాత అనేది వేసుకోవాలి కంపల్సరీగా. అదే ఇది ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి తడకా పెట్టేసుకొని, తడకా అంటే తిరగమాత, మా భాషలో అయితే తిరగమాత, కొంచెం ఇంగువ, అలానే కొంచెం మినపప్పు, ఆవాలు
జీలకర్ర కావాలంటే ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేదంటే వదిలేయచ్చు. సో ఒక ఎండుమిరపకాయ, శాస్త్రానికి తిరగమాత ఉట్టిగా వేయకూడదు కాబట్టి ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. కారానికి సరిపడ బాగుంటుంది అండ్ నూనెలో ఫుల్ ఫ్రై అవుతాయి కాబట్టి ఇది అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం చిటుపట్టయిన తర్వాత ఆ పచ్చడి దీంట్లోకి వేసేసి తిరగమాత పెట్టేయడమే. తర్వాత ఇంకా చల్లారాక గ్లాస్ జార్లోకి తీసి పెట్టేసుకోండి. యూజువల్లీ ఆరామ్సే డైలీ తిన్నా కూడా 1 వీక్ to 10 days అయితే చాలా బాగుంటుంది. అసలు చాలా టేస్ట్ ఉంటుంది. కారం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది బీరకాయ తొక్కు వల్ల మనకి తీయదనం అనేది వచ్చేస్తుంది. అండ్ చింతపండు పులుపు కూడా ఒక 2-3 daysకి చింతపండు పులుపు అయిపోతుంది కాబట్టి బాగుంటుంది. సో అందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అక్కడ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ.